వెల్కమ్ టు మనీ టైలర్. ఈరోజు కట్ చేస్తున్నది టాప్. నిన్న ప్యాంట్ కట్ చేసినాం కదా, కట్ చేసి చూపించిన టాప్. టాప్ కట్ చేయడం, ఇట్లా కట్ చేయడం అన్నది చూపిస్తున్నా. ఇట్లా వేసుకోవాలి ఫోల్డింగ్. ఇది లైనింగ్, ఇట్లా ఫోల్డ్ వేసుకోవాలి. కట్ చేయని పార్ట్ మన సైడ్ ఉండాలి, ఓపెన్ పార్ట్ ఇక్కడ ఉండాలి. ఇది కూడా 4 మడత ఇవి ఇట్లా వేసుకున్నాం. నిన్న పాయింట్ ఎట్లా కట్ చేయాలి, ఎట్లా వేయాలన్నది అన్నీ చూపించినాం కదా. ఈ రోజుకైతే ఇది టాప్ కట్ చేస్తున్నాము. చూడండి, ఇది సైజు. ఈ సైజు ఉల్టా తీసి సీదా ఉల్టల్నే ఉండాలి, సీదా ఇట్లా ఉండాలి. ఇట్లా పెట్టాలి. ఇట్లా అంతా ఇట్లా మంచిగా చూసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. నీట్గా చూసుకోవాలి, నీట్గా వేయాలి. కట్స్ ఎక్కడ దాకా వచ్చినాయి, నెక్ ఎక్కడ, షోల్డర్ ఎక్కడ, అన్నీ చూసుకోవాలి. ఇట్లా అన్నీ ఇట్లా మంచిగా పెట్టాలి నీట్గా. ఇట్లా పెట్టేసేయాలి. ఇది లైనింగ్ మీద కటింగ్. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. డ్రెస్కి లైనింగ్ ఇన్ని రోజులు చిన్నవి కుట్టింది కదా, ఇప్పుడైతే పెద్దవి కుడుతుంది. ఇది ఫస్ట్ డ్రెస్ కాబట్టి నేనే కట్ చేసి ఇస్తున్నా. చూడండి నా కటింగ్ ఎలా ఉంటుంది మరి చెప్పండి. ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టింది, కట్స్ దగ్గర ఒక డాట్ ఇట్లా వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది మలిపింది కదా కట్స్, దానికోసం అని 1.5 ఇంచ్. మన ఇష్టం, అది పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ బాగా వేసిన. ఇట్లా అంతా గీయాలి స్ట్రేట్. ఇది దేనికోసం, కట్స్ కోసం. ఇప్పుడు కట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఈడున్నాయి, ఈ డ్రెస్కి కుట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి 1 ఇంచ్ ఎక్కువ. నెక్కు 2 ఇంచే వదిలేసేయాలి. 2 ఇంచ్ నెక్కు 2 పెడుతున్నాం, నెక్కు 2. తర్వాత ఈ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. డ్రెస్కి షోల్డర్ ఎంత ఉంది. త్రీ అండ్ హాఫ్ ఉంది. మనం ఏం చేయాలి, ఒక పావు ఇంచ్ అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. 4. ఇక్కడ 2 పెట్టుకున్నాం నెక్కి, షోల్డర్కి 4 పావు. ఇప్పుడు ఈ నెక్ ఎక్కడి దాకా వస్తుందన్నో చూసుకోవాలి. ఇక్కడ దాకా వస్తుంది. ఇది కొంచెం 1/2 ఇంచ్ కిందికి ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, తీసేసి
7 స్ట్రైట్గా 7 పెట్టాలి. ఇట్లా గీయాలి 1 ఇంచ్. ఇట్లా గీసుకోవాలి. ఇట్లంతా నీట్గా ఇట్లా చూసుకోవాలి. ఇట్లా గీయాలి అంత. ఇది కట్స్కి, ఇది ఫిట్టింగ్ పార్ట్. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా రావాలి. రౌండ్ నెక్. బ్యాక్ నెక్ చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ షోల్డర్, ఇది చంక పార్ట్, ఇది ఫిట్టింగ్, ఇది కట్స్. ఇట్లా గీయాలి డ్రెస్. ఇట్లా గీసి కట్ చేయాలి. ఓపెన్ చేస్తున్నాయి. ఇంకో నెక్ కూడా గీయాలి కదా. ఇది ఈ నెక్ స్టార్ నెక్ గీస్తున్నాం. స్టార్ స్టార్ ఇట్లా గీయాలి. ఇట్లా కట్ చేయాలి. మంచి మూల మూల కట్ చేయాలి మంచిగా. ఇది రౌండ్. ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయింది కదా. పైన పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలన్నది వేసి కట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా వేయాలి. అయితే ఈ టాప్ ఏమవుతుందంటే ఇంకా ఇంత కావాలి క్లాత్, కానీ సరిపోతలేదు. ఏ మడత వేసినా సరిపోతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఇట్లా వేసేసిన, ఇట్లా వేసి ఇక్కడ మిగిలిన ఉంటే హ్యాండ్ అవుతుందని ఈ మడత వేసేసిన. ఇట్లా ఇప్పుడు ఇట్లా వేసినా కదా, ఇట్లా వేసుకోవాలి. ఒకవేళ సరిపోతలేదు అంటే ఇట్లా వేసి సరిపోతుంది, కానీ హ్యాండ్కి మిగులుతలేదు. అందుకని ఇక్కడ మడతేసి హ్యాండ్స్కి వస్తుంది కాబట్టి ఈ మడతేసి కుడదామని చేసేసిన. ఇక్కడైతే కొంచెం జాయింట్ అయితే చేయాలి. అంటే అమ్మాయి డ్రెస్ ఇంకా కొంచెం పొడవు ఉంది, ఒక 2 ఇంచెస్ ఉన్నది. ఆ 2 ఇంచెస్ ఇక్కడ స్టేషన్లో వేయాలి, లేకపోతే వేసుకుంటామా అంటే అంత ఓకే. కట్ చేద్దాం. ఇది ఇట్లా వేయాలి. ఇక్కడ ఓపెన్ లేదు, ఇక్కడ ఓపెన్ ఉంది. ఈ ఓపెన్ లేని దిక్కు ఈ డ్రెస్ కూడా ఓపెన్ లేదు కదా, ఇక్కడనే వేయాలి. ఇట్లా వేసుకోవాలి. వేసి కట్ చేయాలి. కొంచెం వదిలేసుకోవాలి. ఇది డ్రెస్ కటింగ్ అయితే ఇలా అయిపోయింది.
వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. చూసిందా ఫ్రెండ్స్, ఇట్లా చిన్న చిన్న ఐడియాని ఫాలో కావాలి. ఇట్లా ఇప్పుడు మనం అక్కడ దాంట్లో ఏమి వెళ్ళదని అనుకున్నాం, ఇక ఈ పీస్ కూడా మిగిలింది ఇంకా. అందుకని ఇప్పుడు హ్యాండ్ ఫుల్ హ్యాండ్ కాబట్టి ఇంత హ్యాండ్ రావాలి ఇంత. ఈ డ్రెస్ కుట్టిన వాళ్ళు కూడా 2 పీసులు జాయింట్ చేసి హ్యాండ్ పెట్టేసింది, జాయింట్ చేసి 2 పీసులు, దీంట్లో కూడా వెళ్ళలేదు. అందుకని మనం జాయింట్ లేకుండా కుడుతున్నాం. ఈ దానికి జాయింట్ రాదు. ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లా తీసుకొని కుట్టుకోవాలి. సేమ్ ఉంది కింద పడుకోవచ్చు, పైన ఖర్చు సరిపోతుంది. కట్ చేద్దాం. తీసి కొంచెం ఇట్లా మనకి ఎక్కువ మిగులుతలేదు కాబట్టి ఇట్లా చేయాలి. కొంచెం ఇది నెక్ ఇట్లా వేసుకొని ఇట్లా గీయాలి. నెక్కు వేయాలి. ఇది నెక్ పట్టి దీన్ని కూడా ఇంకా ఎక్స్ట్రా రౌండ్ గీసుకోవాలి. రౌండ్ గీసి కట్ చేయాలి. ఇది కట్ చేసుకోవాలి. ఇది అవసరం మనకు. ఇది రౌండ్ నెక్. ఇట్లా అంతా మల్టీ కుట్టుకొని రౌండ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఈ నెక్ స్టార్ నెక్. స్టార్ నెక్ ఇట్లా గీసుకోవాలి. ఇట్లా ఎట్లుందో అట్లా గీయాలి ఫస్ట్. మళ్ళీ సేమ్ ఎట్లుందో అట్లా గీయాలి. కటింగ్ చేస్తున్నా. కటింగ్ ఇట్లా చేయాలి. ఇట్లా గీసినాం అట్లా. ఇది ముందు నెక్. ఇది వేయాలి ఇట్లా.